విజయనగరం జిల్లాలోని ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు అండగా నిలుస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీలకు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా జిల్లాలోని ఎస్సీ కాలనీలను పరిశీలించి త్రాగునీటి సదుపాయాలు ఉన్నది లేనిది 3 వారాల్లో తమకు నివేదిక అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. గత సమావేశంలో చర్యకు వచ్చిన అంశాలపై తీసుకువచ్చిన చర్యలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి రామానందం ముందుగా వివరించారు. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి రామానందం ముందుగా వివరించారు. అనంతరం జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అనధికార సభ్యులు కమిటీ ముందుంచారు. మీరు డిస్కషన్ అనేది అభ్యంతరాలు ఏమంటే చెప్పండి, దాని మీద డిస్కషన్ లాస్ట్ 2 క్వార్టర్స్ గా జిల్లాలో మీటింగ్ జరగలేదు. అందుకే మేము ఏంటంటే దీన్ని ఇంపార్టెంట్ గా భావించి ఈ సమావేశాన్ని వెంటనే పెట్టడం జరిగింది. ఇది అప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది అప్పుడు మీకు జూన్ వరకు మనం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మళ్ళీ అక్టోబర్ 1st వీక్లో మనం పెడతాం. లాస్ట్ 2 వీక్స్ జనవరి నుండి జూన్ వరకు ఈ రోజు జరుగుతుంది. మరి ఈ 3 వీక్స్ నేను మళ్ళీ అక్టోబర్ 1st వీక్లో పెట్టడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే డిడి గారు, మీరు నెక్స్ట్ మీటింగ్ మాత్రం పబ్లిక్ రిప్రజెంటేటివ్ సెకండ్ అవ్వాలి. అది మీరు ఎన్షూర్ చేసుకోండి. మీరు కావాలి పర్సనల్గా వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి, రిక్వెస్ట్ చేసుకోండి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మాత్రం మీటింగ్ అటెండ్ అయితే దానివల్ల ఎక్కువ ఈ సమావేశాలు ఎక్కువ ఉపయోగం లేకుండా ఉంటుంది. మన అధికారులనే కూర్చొని మాట్లాడుకున్నాను, అధికారులు మెంబర్స్గా పెట్టండి. నేను అడిగేటంటే యాక్చువల్గా సాటర్డే సండేస్ పెట్టారు. పార్లమెంట్ అసెంబ్లీగా జరుగుతున్నప్పుడు ఏంటంటే సాటర్డే సండేస్లో మీటింగ్ పెట్టుకోవడం నిబంధనలుగా నేను సాటర్డే డేట్ ప్రపోజ్ చేసింది. సో నెక్స్ట్ టైం కూడా మీరు అలాగే చేస్తూ వాళ్ళు మీరు పర్సనల్గా రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా మీటింగ్ అడిగే విధంగా మీకు సర్వీస్ తీసుకోండి.